హెబ్రీ 4వ అధ్యాయము 16వ వచనము. కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనము నొద్దకు చేరుదము. హల్లెలూయా. మనమైతే ధైర్యము తెచ్చుకొని దేవుని కృప యొద్దకు మనమందరము చేరుదము. హల్లెలూయా. దేవుని కృపలో ఉంటే ఏ అపవాది మనల్ని దొంగలించదు, ఏ దొంగ దొంగిలించలేడు. ఆయన కృప మనకు తోడైనప్పుడు ఎవడు మనల్ని ఆటంకపరచలేడు. దైవ భయము కలిగి ఆయన కృపలో మనము వర్ధిల్లుతాము. హల్లెలూయా. రెండవ తిమోతి గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనము. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. హల్లెలూయా. ఎవరిని బట్టి బలవంతులము కావాలి? మనము దేవుని బట్టి బలవంతులము కావాలి. క్రీస్తు యేసునందు బలవంతులము. ఆయన రక్తము ద్వారా కడగబడి పరిశుద్ధులమై పవిత్రమైన వారిని మనము హీమము కంటే తెల్లగా ఉన్నట్లు ఆయన రక్తములో కడగబడాలి. మనము ఇషోపుతో హీమము కంటే తెల్లగా ఉన్నట్లు బాగుగా కడగబడాలి. అప్పుడు మనము సింహపు పిల్లలు ఆకలి కొనునేమో కానీ నా పిల్లలు ఆకలి కొనరు అన్నాము. మనము మాట్లాడడానికి భయపడము, ధైర్యముగా ఉంటాము. సింహము వలే మనము గద్దించు సింహం వలే ధైర్యముగా నిలబడతాము. క్రీస్తు యేసునందు ఉన్న కృపచేత బలవంతుడవు కమ్ము. మనం ఎవరిని బట్టి? దేవుణ్ణి బట్టి బలవంతులము. క్రీస్తు యేసునందు ఉన్న కృప వలన మనం బలవంతులము. ఆయన రక్తములో కడగబడిన వారము కనుక మనము బలవంతులము. లోకములో ఉన్నవాని కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు. ఆయన రక్తముతో కడగబడిన ఉన్నాము, మనము గొప్పవారము. ఆయన కృప ద్వారా మనము బలవంతులము. యేసునందే మనము బలవంతులము. హల్లెలూయా. పాపములో ఉన్నవాడు బలవంతుడు కాడు. ఒక మోసములో ఉన్నవాడు బలవంతుడు కాడు. ఒక డబ్బులో ఉన్నవాడు బలవంతుడు కాడు. వాడి బలం ఎంతవరకంటే ఈ లోకములో వాడి డబ్బును బట్టి, వాడి డబ్బు ప్రజలు నూకటానికి వానికి తొత్తులుగా ఉంటారు. కానీ మనమైతే దేవుని క్రీస్తు యేసునందు ఉన్న ఆయన కృప ద్వారా బలవంతులము. హల్లెలూయా. ఎవరు వదిలిపెట్టినా ఆయన వదిలిపెట్టడు. ఆయన కృప ద్వారా మనము బలవంతులము. ఆయన కృప ద్వారా మాత్రమే
యేసుని బట్టి మనము బలవంతులమండి. ఆయన రక్తములో కడగబడిన మనము బలవంతులము. హల్లెలూయా, హల్లెలూయా. 2 పేతురు 3వ అధ్యాయము 18వ వచనము. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. హల్లెలూయా. ఆయన కృప వలన, ఆయన ప్రేమ వలన మనం అభివృద్ధి చెందాలి. వాక్యాన్ని బట్టి ఎప్పుడైతే మనం నడుస్తామో మనము వృద్ధి చెందుతాము. ఆయన క్రీస్తు యేసునందు ఉన్న ప్రేమ వలన మనము అభివృద్ధి చెందాలి. మన ప్రభువును రక్షకుడనైన క్రీస్తును అనుగ్రహించు కృపయందు జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. హల్లెలూయా. జ్ఞానము ఆయన అడుగు ప్రతివానికి జ్ఞానం ఇచ్చువారు దేవుడు. మనము కూడా అయ్యా నాకు జ్ఞానము కృదువుగా ఉన్నది ప్రభువా అని అడిగితే మనకు కూడా జ్ఞానమునిచ్చే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ఆయనకు ఇప్పుడును యుగమంత దినము వరకును మహిమ కలుగును కాక. ఆమేన్. ఇప్పుడును యుగాంత దినము వరకును మహిమ కలుగునుగాక. ఆమేన్.